నీ పిలుపుకు తగినట్టుగా, దేవుని ఆలోచన విధానానికి తగినట్టుగా ఇదిగో దేవుని సంఘముగా బ్రతికితేనే ఇది పరలోక రాజ్యం. ఎందుకంటే నువ్వు కన్ను మూసేలోగా ఈ అర్థం తెలుసుకొని బ్రతికితే నువ్వు పరలోకానికి తీసుకెళ్ళబడే సంఘముగా దేవుని దృష్టిలో. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన పాఠ్యాంశము సంఘము, సంఘ క్షేమాభివృద్ధి. అసలు సంఘం అంటే ఏంటి, సంఘము అన్నది ఎలా ఉండాలి, సంఘానికి మనం ఎంతవరకు అర్హులము సంఘముగా పిలువబడ్డానికి, ఈ సంఘము ఏ విశ్వాసములో ఉంటే మరి పరలోకానికి చేరుతుంది అనే కొన్ని మాటలను కొద్దిసేపే నేర్చుకొని అనేకులకు ప్రకటిద్దాం. క్రీస్తుకు పూర్వము దేవుని ప్రజలను దేవుడు తన పిల్లలుగా, తన సమాజముగా పిలుచుకున్నాడు. అదే కీర్తనాకారుడు రాసిన 82వ కీర్తనలో ఏముందంటే, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. అంటే ఆనాటి ఇశ్రాయేలీయులను దేవుని సమాజముగా, సంఘముగా కాకుండా సమాజము అనే పేరుతో పిలిచాడు. అందుకే మన తెలుగులో కూడా గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ సమాజాన్ని దేవుడు తన పిల్లలుగా, దైవములుగా పిలిచాడు. దైవములు అంటే దేవుళ్ళు కాదు, దైవములు అంటే దేవుని కుమారులుగా దేవుడు వారిని ఎంచుకొని ఆ దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చటం కీర్తనాకారుడు ఆ ఇశ్రాయేలు జనాంగానికి గుర్తు చేశాడు. కానీ ఎప్పుడైతే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమిచ్చి కొన్న ప్రజలను, అనగా ఆనాటి ఇశ్రాయేలీయులైనా, ఆనాడున్న అన్య జనాంగమైన, ఈనాడున్న సర్వలోక ప్రజలైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తమిచ్చి కొనుక్కున్న వారందరికీ పెట్టిన పేరేంటంటే సంఘము. ఈ సంఘము అనే పదము నూతన నిబంధనలో కనబడుతుంది. ఇది గ్రీకు భాషలో నుండి తీసుకోబడింది కనుక గ్రీకు భాషలో సంఘాన్ని ఏమని రాశారు అంటే ఎక్లేషియా అని ఉంటుంది పదం. ఎక్లేషియా అని గ్రీకు పదం నుంచి పుట్టింది. దానికి తెలుగు అర్థం ఏంటి అంటే పిలువబడిన వారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే కాల్డ్ అవుట్ బాడీ అన్నాడు. అంతే. పిలువబడిన వారు అంటే ఎక్కడి నుంచి పిలువబడ్డవారు? దానికి బైబిల్లో పేతురు గారు రాస్తారు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. అంటే ఒకప్పుడు మన అపరాధముల చేత, పాపముల చేత, నానా విధములైన దుర్నీతి చేత చచ్చిపోయి ఉన్న మనం, అంటే జీవించుచున్నామనే పేరుంది కానీ దేవుని దృష్టిలో చనిపోయి ఉన్న మనల్ని చీకటిలో నుండి అంటే పాపములో నుండి అని అర్థం. ఒకప్పుడు ఇశ్రాయేలులను వారి పాపములో నుండి, ఐగుప్తు అనే పదానికి అర్థం చీకటి, అంటే ఐగుప్తు బానిసత్వంలో నుంచి, అలాగే వారి పాప నుండి వారికి విడుదల దయచేసి వారిని దేవుని సమాజముగా పిలిచాడు. ఇప్పుడు పాపమనే చీకటి నుండి, ఆధ్యాత్మిక చీకటి నుండి
దేవుని వెలుగులోనికి పిలువబడ్డాం. మనల్ని పిలిచింది దేవుడైనా ఎవరి ద్వారా పిలిచాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సర్వలోకాన్ని పిలిచాడు గనుక ఆయన గుణాతిశయములను, అంటే దేవుడు ఆల్రెడీ ప్రపంచానికి తెలుసు కనుక ఈరోజు తెలియంది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క గుణాన్ని, ఆయనకిచ్చిన ఆధిక్యతను, గొప్పతనాన్ని ప్రకటించడానికి పిలువబడ్డ వాళ్ళు. ఆలోచించా, అంత అర్థంగా ఉంటుంది. అలా పిలువబడినప్పుడు ఏమవుతామంటే ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఎక్కడికి పోయినా మనం ఎవరు సొత్తు? ఇశ్రాయేలీయుడైనా, అన్యుడైనా, క్రైస్తవుడైనా, అవునా కాదా? ఒకవేళ యేసుక్రీస్తును నమ్మిన ప్రతివాడు ఈ కాలములో దేవుని సొత్తు. కానీ పూర్వంలో ఆదాము నుంచి మోషే వరకు మనం కనుక గమనిస్తే అందరూ దేవుని సొత్తే. అందరినీ కన్నది దేవుడే. ఇప్పటికీ అందరినీ కనేది దేవుడే. అందరూ దేవుని ప్రజలైనా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడి ఆయన గుణాతిశయములను ప్రకటిస్తారో వారే పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని. ఇది సంఘం. సంఘము అనే పదానికి అర్థం ఇది. ఇప్పుడు చెప్పండి, ఇందులో మనం ఎంతమందిని సంఘముగా పిలువబడడానికి, పిలుచుకోవడానికి, చెప్పుకోవడానికి మనకు అర్హత ఉంది? ఈ రోజుల్లో చాలామంది మీ సంఘం పేరేంటి అని అడగడం మొదలుపెట్టారు. ఈ పేర్ల గొడవలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. కొందరు ఊర్ల పేర్లు ఉంటాయంటారు, కొందరు గుట్టల పేర్లు ఉన్నాయి, కొందరు రాళ్ళ పేర్లు ఉన్నాయి, అవునా కదా? కొందరు రకరకాల పేర్లు పెట్టుకుంటే, కొందరు మాత్రం మేమే గొప్పలమని ఏం పేరు పెట్టుకోమంటారు? క్రీస్తు సంఘం. ఆ బోర్డు ఉంటేనే మీ దగ్గరకు వస్తానంటాడు ఒకడు. బోర్డు ముఖ్యమా, నీ బ్రతుకు ముఖ్యమా అని నేను ప్రశ్నించు. ఏది ముఖ్యం? బోర్డు ముఖ్యమా, బోధ ముఖ్యమా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయువాడు. ఎలా? మాట చేతన, క్రియ చేతన, మొత్తం నీ యేసు ప్రభు యొక్క గుణము, ఆయనకున్న గొప్పతనము నువ్వు మాట చేత కానీ, క్రియ చేత కానీ ఏం చేసినా యేసు క్రీస్తు యొక్క గుణాతిశయం కనబడాలి. అంటే ఒకప్పుడు యేసుక్రీస్తుని చూస్తే ఆయన ఏమన్నాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడంటే, నేను తండ్రి ఒక్కరం కాదు కానీ నన్ను చూసి నా తండ్రిని గురించి ఆలోచించమన్నాడు. ఇప్పుడు నిన్ను చూస్తే, నన్ను చూస్తే నువ్వేం చెప్పగలగాలి? క్రీస్తును చూసినట్టే. ఈరోజు 99% క్రైస్తవ్యంలో ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నువ్వు రెవరెండువా, బిషప్వా, బైబిల్ కాలేజీ డైరెక్టర్వా, అవునా కదా, నాదే సంఘం అని విర్రవీగుతున్న ఏ ఒక్కడైనా? అలాగే అపోస్తులని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే పంపబడిన వాడు ఎవరితోటి? సంఘముతో పంపబడిన వాడు అపోస్తులట. ఇంతకీ నీ సంఘానికి అర్హత ఉందా? వాళ్ళు పంపితే నువ్వు అపోస్తులుడు అంటే, మొదటి శతాబ్దంలో సంఘం ఎలా ఉండాలో మనకు మాదిరికరంగా ఉంది. ఆ సంఘము పంపినోడే అపోస్తలుడు. అంతేగాని నా సంఘం. ఈ రోజుల్లో భయంకరమైన స్థితి ఏంటంటే, దేవుని వాక్యాన్ని నమ్మని దశ. నీ సంఘము అభివృద్ధి కావాలి అంటే ఏమంటున్నారు? సంఘము పెరగాలి అంటే మనుషులు కల్పించిన సిద్ధాంతాలతో ఉండాలి. ఈరోజు సంఘములో ఉంటే కాపరికైనా, సంఘంలో ఉన్నవాడికి వరాలు ఉండాలి. ఆ సంఘము అద్భుతాలు, సూచక క్రియలు చేస్తేనే రోజుకు సంఘము అభివృద్ధి పొందుతుంది అని చెప్పే చాలామంది వచ్చేసారు. వాళ్ళు బైబిల్ నమ్మక, దేవుని నమ్మక, యేసు ప్రభుని నమ్మక, తన సొంత నీతితో బతికే ప్రతి ఒక్కడు దౌర్భాగ్యుడే. బైబిల్ చెప్పింది, నేను చెప్పలేదు.
అందుకని సంఘం అనే పదానికి ముందు అర్థం తెలుసుకుంటే ఇక ఈ సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలి అని నువ్వు ఆలోచిస్తే ఎన్నో చెప్పమంటారా? ఈ పిలువబడిన వారిని బైబిల్లో క్రీస్తు రాజ్యము అని చెప్పాడు, పరలోక రాజ్యము అని చెప్పాడు, దేవుని రాజ్యము అని చెప్పాడు. అర్థమైందన్న? పిలువబడిన వాళ్ళు ఎలా పిలువబడ్డారు? దేవుని రాజ్యంగా పిలువబడ్డారు, క్రీస్తు రాజ్యముగా పిలువబడ్డారు. పరలోక అంటే ఈ రాజ్యము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది? పరలోకము నుండి దిగివచ్చింది. అవునా కదా? పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి నూతన యెరూషలేముగా పిలువబడి ప్రవక్తలను అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నది సంఘం. దీన్ని వధువు సంఘం అంటే పెళ్లి కుమార్తె అని కూడా పెట్టచ్చు, నూతన యెరూషలేము అని పెట్టచ్చు. ఇక మనకు మంచి ఆధారం ఏంటిది అంటే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము గనక క్రీస్తు సంఘం అని కూడా పెట్టాలి. చివరిగా ఈ క్రీస్తు సంపాదించిందైనా ఏ పేరు పెట్టినా ఇది ఎవరి సంఘం? ఇది జీవము గల దేవుని సంఘం. అది మోస్ట్ ఇంపార్టెంట్. జీవము గల దేవుని సంఘం అంటే జీవము గల దేవుడు 24/7 వర్క్ చేసేవాడు. దేవుడు కునుకడు, ఆయన మనిషి కాడు, ఆయన శక్తి. ఇప్పుడు ఆయన సంఘముగా, ఆయన సొత్తైన ప్రజలుగా నువ్వు పిలువబడాలి అంటే నువ్వు 24 hours పనిచేయాలి. అర్థమైందా లేదా? పిలువబడిన వారు ఏం లేదు, ఆదివారం నాడు ఒక గంట వచ్చి భజన చేసిపోతే చాలు. అవునా కదా? అంటే భజన అంటే ప్రార్థన, భజన అంటే ఇక్కడ కూర్చొని నిద్రపోయే వాళ్ళు కొందరు. అవునా కదా? అందుకే నిద్రపోకుండా అప్పుడప్పుడు నేను క్వశ్చన్ వేస్తుంటాను. బయటోడు ఏం చేస్తాడు? నిమిషానికి కోసం హల్లెలూయా హల్లెలూయా అనగా సడన్గా లేచి కూర్చుంటాడు, మళ్ళీ మొదలుపెట్టాను, మళ్ళీ నిద్రపోతాడు. అని ఈ యొక్క హల్లెలూయా అనే పదం ఎలా అయిందంటే వేరే భజనలో ఏమంటారు, ఓ మాట అంటారు చూసారా, మధ్యలో ఆగి అనగానే సడన్గా లేచి కూర్చుంటున్నాడు. అది మనం అనకూడదని నేను అంటలేను, మీ అందరికీ తెలిసిన పదం అది. కాబట్టి ఇలా తయారయ్యిందే తప్ప అటెన్షన్గా కనీసం నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో ఒక గంట కూర్చోలేని పరిస్థితి ఉంది సంఘంలో. అవునా? బయట మాత్రం ఎలా ఉంటుంది? ఇది అయిపోయినాక చూడండి ఎట్లా కూర్చొని మాట్లాడతారంటే అబ్బో అసలు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అప్పుడు ఇక్కడనేమో నిద్ర వస్తుంటుంది. థింక్ చేయండి, ఆలోచన చేస్తే సినిమాకి వెళ్తే టైటిల్స్తో సహా ప్రారంభం చూడాలనే ఆశ ఉంటుంది. ఇక్కడికి మాత్రం నువ్వు ఎప్పుడన్నా చెప్పుకో, ఏమన్నా చెప్పుకో, ఆమెన్ అనేటోరకు వస్తాం. ఆశీర్వాదం కావాలి కదా మనకు. వీళ్ళందరూ సంఘంలో ఉండడానికి అర్హులు కారు, సంఘముగా పిలువబడడానికి అర్హులు కారు. అందుకే నువ్వు బోర్డు పెడతావు, ఏం బోర్డు పెట్టుకుంటావో నీ ఇష్టం. అవునా కదా? నీ పిలుపుకు తగినట్టుగా, దేవుని ఆలోచన విధానానికి తగినట్టుగా ఇదిగో దేవుని సంఘముగా బ్రతికితేనే ఇది పరలోక రాజ్యం. ఎందుకంటే నువ్వు కన్ను మూసేలోగా ఈ అర్థం తెలుసుకొని బ్రతికితే నువ్వు పరలోకానికి తీసుకెళ్ళబడే సంఘముగా దేవుని దృష్టిలో ఉంటావు. కాబట్టి ప్రియులారా, సంఘం అంటే ఆషామాషి కాదు. ఇది సంఘం కాదు, ఈ బిల్డింగ్ సంఘం కాదు, ఇది చర్చి కాదు. వీఆర్ ద చర్చ్. మనము దేవుని సంఘం. మనుషులు కలిస్తే అది సంఘం, కానీ బిల్డింగులు కాదు. చాలామంది బిల్డింగ్కు బోర్డు కొట్టేసి మా సంఘం చూసుకో అంటాడు. ఇది తప్పుడు భాష్యం. అర్థమైంది లేదా? అందుకని వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అన్నాడు కనుక మనమంతా ఎవరము? మీరు అన్నాడు. ఇది కాదు దేవుని ఆలయము,
నువ్వే దేవుని ఆలయం. తెలుసా? మనం పాట రాసాం, ఎక్కడెక్కడో ఉన్నాడనుకొని అక్కడక్కడ తిరిగెదవేళ నీవే దేవుని ఆలయమై ఉండగా అని చక్కని పాట రాశాడు మన సోదరుడు. కాబట్టి నీవు ఆలయం కనుక ఇక్కడికి వచ్చిన ఈరోజు అదే కదా మన మెంబర్షిప్ ఎంత? 100 మందిని తీసుకుంటే ఇక్కడికి 100 ఆలయాలు వచ్చి కూడుకొని దేవుణ్ణి స్తుతించి దేవుని మాటలకు విధేయతనిచ్చి అవి నేర్చుకొని ఈ మాటలను బయటికెళ్ళి ప్రకటించే దేవాలయాలము గనుకనే దీని పేరేం పెట్టామంటే టెంపుల్స్ ఆఫ్ గాడ్. కానీ ఈరోజు క్రైస్తవుడికి కూడా నేనే టెంపుల్ అనే పదం అర్థం కాక, నేను దేవాలయము, నేనే దేవునికి గుడి అని అర్థం కాక, మా గుడికి వస్తావా చాలా బాగుంటుంది అంటాడు ఒకడు. ఒరే నాయన, అది కాదురా గుడి, మనమే దేవుని గుడి. ఇదేంటిది మరి? ఈ స్థలాన్ని ఏమనాలి? దేవుని బడి. అవునా? ఇది దేవుని బడి. ఇక్కడికి వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని బయటికి వెళ్ళి పనిచేయాలి. అందుకే ఇది సంఘానికి ఉన్న సమగ్రమైన అర్థం. ఈ అర్థం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ సంఘములో ఉన్న జనులు ఎలా ఉండాలి ఇప్పుడు అంటే, సంఘముగా ఉన్నావు గనక సంఘము నిర్వహించవలసిన విధులేంటివి, సంఘము జీవించవలసిన విధానం ఏంటి? సో పరలోకము నుంచి దిగొచ్చింది ఒక సంఘం, ప్రారంభ సంఘం. అది దాన్నే మనం ఏమంటామంటే అది తల్లి సంఘం, అంతే కదా. తల్లి సంఘం మళ్ళీ కూడా వచ్చి మనకు పరలోకంలో తల్లి సంఘం ఉందని పెట్టాడు. నో, ఈరోజు మనం అంటాం కదా, హైదరాబాద్లో కొన్ని పెద్ద సంఘాలను తల్లి సంఘాలట, వాటి ఏమంటారు అది అఫిలియేటెడ్ సంఘాన్ని పిల్ల సంఘాలు అనమాట. ఏమనాలో అర్థం కాదు, కానీ మామూలుగా మాట్లాడాలి. అది తల్లి సంఘం, ఇది పిల్ల సంఘం. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఇప్పుడు దీన్ని తల్లి సంఘం అయితే సంగారెడ్డిలో ఉన్నది పిల్ల సంఘం, జగ్గేపేట పిల్ల సంఘం. అట్లా అవన్నీ అన్ని దేవుని సంఘమే. ఎక్కడున్నా నువ్వే దేవునికి ఆలయంగా మారాలన్నాడు గనుక ఇందులో ఉన్న ప్రజలు ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు అపోస్తల కార్యం చెప్తే మీరు బతకలేరు ఇంకా. ఎందుకంటే అసలు సంఘము తల్లి సంఘము అని పిలువబడింది ఎలా ఉందట చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. ఇది సంఘానికి ఉన్న అతి ప్రాముఖ్యమైన ద గ్రేటెస్ట్ క్యారెక్టర్. దేవుడు అంగీకరించింది, దేవుడు పోషించింది. దీనికి భిన్నంగా ఉంటే ఆ రోజు పడ్డ శిక్ష చూస్తే మనం ఆలోచించాలి. 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 44 నుంచి. అందరూ కూడి సముష్టిగా ఉంచుకున్నది అమ్మి చాలు. ఒక్కసారి తాగితే ఇది ఈనాడు సాతాను చేసిన దెబ్బకు గందరగోళ పరిస్థితి వచ్చేసింది. అంతేనా కాదా ఆలోచించండి. ఈ పనికి మాత్రం ఏ సంఘ కాపరి కానీ సంఘ పెద్ద కానీ విశ్వాసి కానీ రెడీగా లేడు ఇప్పుడు. ఎందుకంటే మన మనసులంతా ఏమంటారు కల్మషం అయిపోయినాయి. ఎందుకంటే కలుషితం అయిపోయినాయి. అందరి ఆస్తులు అమ్మి ఒక్క దగ్గర పెట్టి ప్రతిరోజు ఇంటింటా కూడుకొని తిన్నారంట. అది కాదని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, గృహంలో కూడుకొని ఒక పూట ఒకరోజు ఒకరికి సంఘానికి భోజనం పెడితే నీ ఆస్తి అంతా పెట్టినట్టే. అందుకే వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు అన్నాడు. వారు ఏముండాలి ఇక్కడ? వచ్చే వాళ్ళందరికీ ఏముండాలి? సంఘానికి ఏక మనస్సు అంటే ప్రతి ఒక్కరూ ఒకే మాట మీద నిలబడాలి. ఈమె ఒక మాట అన్నదనుకో, కాదక్క అట్లా కాదని ఆమె అన్నదనుకో అయిపోయినట్టే. అర్థమైందా లేదా? అలాగేలాగా అవుద్దక్క అన్నవనుకో అయిపోయినట్టే. అవునా? అర్థమైందా లేదా? ఎందుకంటే ఒక్కొక్కరి మాటలు చూస్తుంటే నాకు అలాగ అనిపిస్తుంటుంది. సంఘము
అని పిలువబడాలి అంటే ఏక మనస్సు, లేకపోతే నువ్వు సంఘంలో సభ్యుడివి కావు. అందరూ ఒకే మాట మీద ఏకీభవించాలి. అది వాళ్ళకున్న గుణం. రేపు మన ఇంట్లో కూడుకుందామా, చలో అందరం కలిసి కూడుకుందాం. రేపు ఈ అంశాన్ని మనం ప్రకటిద్దామా, అందరం కలిసి ఓకే. పలానా దగ్గర మీటింగ్ పెడదామా, ఓకే. ఇలా ఏ విషయంలోనూ, ముఖ్యంగా విశ్వాస విషయం, ఏక మనసుతో. ఎందుకు ఈ మాట వాళ్ళు పాటించారు అంటే యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఏమని? మనం యోహాను సువార్తల పాఠంలో రాసుకున్నాం కదా. దేవునికి ప్రార్థన చేస్తూ, తన తండ్రికి ప్రార్థన చేస్తూ, ఆ తండ్రి ప్రియకుమారుడు చేసిన ప్రార్థన మొదటి శతాబ్దంలో వారి ప్రారంభ సంఘము, నూతన యెరూషలేము అనే ఆ సంఘములో, కొత్త భూమి కొత్త ఆకాశంగా మారిన నూతన సృష్టిలో వారిలో ఏకత్వం ఎందుకు వచ్చింది అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రార్థనను వారు సఫలం చేశారు. ఏమని రాసిన కాంచి చదవండి, 13 నుంచి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఎంత చక్కగా, ఎంతటి ప్రార్థన. నేను నీ యొద్దకు, చూసారా, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆయనే వాక్యం కదా, మళ్ళా నీ వాక్యం అంటాడేంటి అంటే ఆయన వాక్యము ఈయనైనా, ఆయన వాక్యాలే ఈయన చెప్పాడు కనుక ఆయన చెప్పమన్న వాక్యాలన్నీ ఇదిగో నా శిష్యులకు ఇచ్చేశాను. అవునా కదా, నీ వాక్యం. నేనే వాక్యమైన నేను కూడా వారి కొరకు సమర్పించుకుంటాను అర్థం అది. అలాగా నీ వాక్యం వారికి ఇచ్చినట్టు ఒకడు అంటాడు, ఈయన వాక్యం కాదండి అని ఒకడు అంటాడు. ఇప్పుడు వాక్యం ఇచ్చాను అన్నాడు కదా, మరి ఈయనెవరు? ఈయన కూడా వాక్యమే. ఈ వాక్యము ఏం చేసిందంటే ఆయన చెప్పిన వాక్యాలన్నిటినీ వారికి అప్పగించాడు. సొంతగా ఏం చెప్పలేదు అనే అర్థం. ఇప్పుడు చెప్పండి, వారును లోక సంబంధులు అంటే సంఘం ఎలాంటిది? లోక సంబంధంగా ఆలోచించకూడదు, లోక సంబంధమైన గుణగణాలను కలిగి ఉండకూడదు. ఏంటి అవి? లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది కలిగిన వాడు దేవునికి సంఘముగా ఉండటానికి వీల్లేదు. ఈరోజు సంఘాలని చెప్పుకుంటున్నామంటున్నారు, రక్త సంబంధానికే విలువ ఉంది. ఏమని? నా తర్వాత నా కొడుకే ఉండాలి, నా తర్వాత నా అల్లుడే ఉండాలి, నా తర్వాత నా బామ్మర్దే ఉండాలి. అవునా కదా? నా తర్వాత ఈ సంఘము వాళ్ళకప్పు చెబుతామని చిన్నప్పటి నుంచే పునాదులు వేసేసి ఎంతమందిని చూస్తలేము. తండ్రి ముసలుడయ్యే లోపల కొడుకు తెర మీదకి వచ్చేస్తాడు, మనమరాళ్ళు మనమలు తెర మీదకి వచ్చేస్తారు. వాళ్ళే పాడతారు, వాళ్ళే వాయిస్తారు, వాళ్ళకే ఇస్తారు. కానీ టాలెంట్ ఉన్న సంఘంలో ఎవరిని ప్రోత్సహించే దశ లేదు ఈరోజు. అది సంఘం అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఏమన్నా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈరోజు ఎవరైతే కార్పొరేట్ సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలని పిలువబడుతున్న ఎవరిని చూసినా అదే పరిస్థితి. నా రక్తం, నా శరీరం నాది అంటున్నాడే తప్ప ఈ సంఘము ఎవరిది? నాదా? కొంతమంది అంటారు జానుగారు చర్చ అన్నాడు. ఎవరా చెప్పింది? జానుగారిది కాదు, అది క్రీస్తుది సంఘము. బిల్డింగ్ నాది, అర్థమైందా? ఈ బిల్డింగ్ నాది. అవునా కాదు? అది మాత్రం ఒప్పుకుంటాను, ఎందుకంటే రిజిస్టర్డ్ బాడీ నా పేరు మీదనే ఉంది కనుక. కానీ మీరు నా సొత్తు కాదు. మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీరు ఉంటేనే కదా ఇది నడిచేది. మీరు లేకపోతే రేపు బంద్ అయింది అనుకో, గోడలు కట్టి దర్వాజాలు వేసి గోదాంకి ఇవ్వచ్చు, మనుషుల కిరాయికి ఇవ్వచ్చు. కాబట్టి ఇంత జాగ్రత్తగా ఆలోచించాలి. నాది అనే పరిస్థితే లేదు ఇక్కడ. సంఘము క్రీస్తుది, సంఘము దేవునిది. ఈ భావము రావాలి అని యేసుక్రీస్తు చనిపోక ముందు ప్రార్థన చేస్తున్నాడు. ద్వేషించును కానీ
ప్రార్థించుచున్నాను. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత నంబర్ 1 వెనకాల వచ్చేటోడే నేను ఉన్నప్పుడే ఒకరిలో ఆల్రెడీ దుష్టుడు ప్రవేశించాడు. ఆయన తెలుసు కదా, 12 మందిని సంపాదించుకుంటే అందులో ఒకడు దుష్టుడు. తెలుసుకుని ఏమన్నాడు, నువ్వు చేయాల్సుకున్న పని తొందరగా చేయిపోరా, టైం వచ్చేసింది, ఆలోచన చేయాలి మనం. అందుకనే చివరి వరకు ఆయన ఎమ్మడి ఉన్నారు. పోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయని పౌలు చెప్పాడు. వచ్చేసాయి, సంఘాన్ని ముక్కలు చీల్చేసాయి. అందుకే నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. అందుకనే పేతురు ఏమన్నాడంటే, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి, వాక్యాన్ని ప్రతిష్ఠించుకోండి. ఇక సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాల గొడవ దేకండి. వాక్యము మీలో ప్రతిష్ఠింపబడాలి. అది దేవుడు ప్రార్థన చేశాడు యేసుప్రభు కనుక దేవుడు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేశాడు. ఎవరిని? ప్రారంభ సంఘము, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మొట్టమొదటి సంఘము సత్యములో ప్రతిష్ఠింపబడింది గనుకనే వారు తమ స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కరొకలది పంచిపెట్టి వారు ప్రతిదినము ఏకమనస్కులై, అప్పటికింకా దేవాలయం ఉంది కనుక కూడుకున్నారు. దేవాలయాన్ని కూలగొట్టిన తర్వాత సొరంగాలలో, గృహాలలో, సినగోగ్స్ అంటారు, అడవిలో గుహలలో కూడుకున్నారు, చెట్టు కింద కూడుకున్నారు, ప్రతి ఇంట్లో కూడుకున్నారు. అవునా కదా? అకుల్లా, ప్రిస్కిల్లా వారి ఇంట్లో ఉన్న సంఘం అన్నాడు. సంఘం అనగానే పెద్ద ప్లేస్ కట్టాలా, దాని మీద శిల పెట్టాలని లేదు. ప్రారంభించిన మొదట్లో ఇదేంటయ్యా మీరు ఈడగట్టారు, ఇది సంఘం అంటారేంటి అన్నాడు ఒకడు. నువ్వేమో పైన ఉంటావు, అవునా కదా, ఇదేమో సంఘం కింద ఉంటుందా అని విమర్శించిన వాళ్ళని కూడా చూసిన. ఒరే నాయనా, స్థలము చెట్టు కింద కూడా కూడుకో. ప్రతి ఇంట ఉన్న సంఘం అని ఉన్నది కనుక క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాల తర్వాత సంఘం అనగానే ఒక బిల్డింగ్ కట్టి దాని పేరు క్రీస్తు దేవాలయమో, లేకపోతే పునీత మరియమ్మ దేవాలయమో, అగ్నేశ్ దేవాలయమేనా, మార్కు దేవాలయం అట, లూకా దేవాలయం అట. ఓరిని నా తలబట్టుకున్నంత పరిస్థితి చూస్తుంటే ప్రతోడు బోర్డు పెడతాడు ఏమని, ఇదే పరలోకపో గవిని అట. ఈడేదో యాకోబు అయినట్టు. అర్థమైందా లేదా? అంటే యాకోబు రాసుకున్నాడు ఆ మాట, కానీ ఇక్కడ నువ్వెవడు యాకోబుకున్నంత ఉన్నదా నీకు? ఆలోచన చేయండి. అందుకని దేవుని యొక్క మాటలను మనం ఆలోచించుకుంటే ఆ వాక్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అబ్బా, అబ్బా, లాగునా వాక్యము వలన ఇలాంతా ఏమై ఉండాలి? మళ్ళీ అదే మొదటి శతాబ్దంలో సంఘం ఎలా ఉందంటే వాక్యం. యేసు దేవుని కుమారుడు అంటే ఎస్. ఇప్పుడు మనకు ఏంటిది అది? స్వస్థతలతో, అవునా, లోక సంబంధమైన ఆశలతో ఎస్. ఈరోజైతే ఎన్ని విధాలుగా ఎన్ని సిద్ధాంతాలతో సంఘము విలవిలలాడుతుందో, అప్పుడు ఒకే సిద్ధాంతం, ఒకే వాక్యం, ఒకే భక్తి, ఒకే అన్నీ బ్రతుకు. అందుకనే ఆనాటి సంఘము వారి పేర్లు పరలోక అంటే దేవుని గ్రంథంలో లిఖింపబడ్డాయి. మన పేరు లిఖింపబడాలి అంటే మనం అలా ఉండాలి. కానీ మొట్టమొదటి సంఘాన్ని దెబ్బ కొట్టాడా లేదా? అందరూ వారి వారి ఆస్తులు అమ్మి తెచ్చిస్తున్నారు. ఒక ఇద్దరు కూడా ఇవ్వాలనుకున్నారు. వాళ్ళెవరు? భార్యాభర్తలు. ఎవరాళ్ళు? భార్య, అననీయ. ఎందుకు భార్యాభర్తలు అని చెప్పాను? భర్త ఇద్దామంటే భార్య ఫస్ట్ అడ్డ వచ్చేది ఎవరు? ఇంట్లో. అదేంటి మరి మన పిల్లలు ఎట్లా?
నువ్వు అంతా దేవుని పేరు మీద దోషి పెడితే మరి మేమెట్లా బతకాలి? ఫస్ట్ అదేగా. అందుకని పాపం అననీయ ఇద్దామనుకుంటే సప్పిరమ్మ ఏం చేసింది? కొంత దాచుకుందాం, అంతా అమ్మినట్టు వాళ్ళకేం తెలుస్తుంది, ఎంతో కొంత ఉంచుకోవాలి మనం ఫ్యూచర్కి, కొంత ఇచ్చేద్దాం అనగానే మరి దేవుడికి తెలియదా? ఏమ్మా, దేవుడికి తెలుసుగా నీ దగ్గర ఎంత ఉంది, నువ్వు ఎంత ఉంచుకున్నావు. అందుకనే ఏమ్మా మీరు ఎందుకు దేవుణ్ణి మోసం చేశారు అని అడిగాడు ఆయన. మీరు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేశారు? మీరు దేవునితో అబద్ధమాడారు గనుక. అబద్ధమాడిన పరిస్థితి ఎలా ఉంటుంది? స్పాట్ డెడ్. అప్పుడు ఆ వరం ఉంది కాబట్టి స్పాట్ డెడ్. ఇప్పుడు నాకు ఆ వరం లేదు కాబట్టి మీరు బతికిపోతున్నారు. అదే అవునా కదా? నాకు ఆ వరం లేదు, అవి లేవు కాబట్టి నాకు లేదు ప్రస్తుతం. నేను మన సంఘం గురించి మాట్లాడాను. ఎవడికి లేదనేది అందరూ అర్థం చేసుకోవాలి. నీకు లేకపోతే లేకపోతే నాకు లేదని నువ్వెట్లా చెప్తావు అంటాడు ఒకడు. అందుకని ఎవడికి లేదు కాబట్టి సంఘం బతికిపోతుంది. ఎప్పటిదా బతుకుతారు? ఖాళీ ఊపిరి ఆగేంత వరకే అప్పుడున్నది కథ. అందుకే జాగ్రత్త సుమా. ప్రతిరోజు ప్రతి వారం ఇలా కలిసి ఆనందిస్తే అది సంఘం, ఇది దేవుని రాజ్యం. ఎందుకో ఈ మధ్య చాలానే వస్తున్నారు, సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది సంఘము ఇలా ఉండాలని చెప్తే ఒక్కడు రాడు బాబు, ఇవి చెప్పకండి అన్నోళ్ళని చూశాను నేను. కానీ ఎందుకో ఇక్కడ చెప్పాడు, నిజంగా ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని ప్రభువే వారితో చేరుస్తాడు. నేను రమ్మనేవారిని బతిలాడతలేదు, ఉండమనేవారిని బతిలాడడం నా వల్ల కాదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి రావాలన్నా అది ప్రభువే వారిని చేర్చుచుండెను అని ఉంటుంది. ప్రభువే రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, అది సంఘం. ఇప్పుడు వచ్చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము సంఘానికి ఉండవలసిన, సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతలు, విశ్వాసం. టకటక చదువుకుంటే వెళ్ళమ్మా. ఎవడైనను అధ్యక్ష పదవి, ఇంగ్లీష్లో దీన్ని బిషప్ అన్నారు. ఈ సంఘానికి అధ్యక్షుడు అంటే నీ భాషలో ప్రెసిడెంట్ ఉండాలంటే అట్టివాడు దొడ్డ అంటే పెద్ద పనిని, గొప్ప పనిని అర్థం. దొడ్డ అంటే మా దగ్గర లావు అని ఉంటుంది, అర్థమైందా? పెద్ద పని. ఏముండాలి? ఫస్ట్ క్వాలిటీ ఏంటమ్మా? నింద అంటే ఒక్కడు కూడా ఆడితో తలనొప్పి బాబు బేకారుగాడు అనే మాట రాకుండా ఉండాలి. నింద రహితుడై ఉండాలి. ఎవరై ఉండాలి? ఏకపత్ని. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెటప్లు ఉండకూడదు, ఎప్పుడు చెప్తున్నాను. అందుకే ఆలోచన చేస్తే నేనేం చేస్తాను, ఈ భార్యను వదిలేసి మళ్ళొక భార్యను చేసుకుంటున్నాడు. భార్య బ్రతికుండగా మరొకరి భార్య చేసుకున్నా నువ్వు పనికిరావు. భార్య చనిపోతేనో భర్త చనిపోతేనో మరొకరిని చేసుకోవాలి తప్ప నీ జీవితంలో నువ్వు చేయకూడదు అది. లేకపోతే నువ్వు సంఘానికి సభ్యుడవు కావు, సంఘానికి పెద్ద కావు. మిత అనుభవుడును. ఏం బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి. రోగం కాదు ఇక్కడ. ఇప్పుడు రోగం ఉన్నోడు పనికిరాడంటే ప్రతివానికి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇది రోగమే కదా. మరి వాడికి కంటి జబ్బు ఉంటుంది. ఏమండి, మనం ఆలోచన చేస్తే వాడికి కాలు నొప్పి వచ్చింది, వాడికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇది రోగాలు. రోగాల గురించి చెప్పట్లేదు ఇక్కడ, శరీర రోగాలు కాదు. స్వస్థ బుద్ధి అంటే ఆలోచనకు, నీ ఆలోచనకు స్వస్థత. అంటే 24 hours నీ థాట్స్ అనేది ఏ దురాలోచన లేకుండా ఉండాలి. మర్యాదస్తుడును, వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టేవాడై ఉండాలి, కనీసం బోధింపదగిన వాడై ఉండి, మద్యపానీయు బా ఇంకేంటి కదా, ఎక్కడ చూసినా ఇది మాత్రం ఉంటుంది. అంతే, ఒక్కసారి మద్యం వేసుకున్నామంటే అటు పరిస్థితి మారిపోతుంది. కనుక విశ్వాసులందరికీ రాయబడిన మాట ఏంటంటే మద్యపానము నిషేధము. ఎక్కడ? దేవుని రాజ్యంలో.
సంఘ సభ్యుడిగా ఉంటే ఇది నిషేధము. ఇంకోటి అంతకుముందు అతిథి బా ఎలా ఉందండి? కొన్నిసార్లు మీటింగ్కి వెళ్తే అవునా ఒక్కరే పైసలు తీస్తుంటారు, పర్సు పక్కోడు చూస్తూ కూర్చుంటాడు. నేను తీస్తా అని పోటీపడు పెట్టుకోనిలే. బిల్లు తినదాకా బాగానే ఉంటాడు, బిల్లు కట్టేటప్పుడు చేతులు కడుక్కొని అటన పోతాడు ఇటన పోతాడు. ఎందుకంటే ఉంటే నన్ను కట్టమంటాడేమో. చాలామందిని చూస్తున్నాం మనం, అవునా కదా? మీరు ఆలోచన చేస్తే ఇలాంటి క్యారెక్టర్ ఉండకూడదు. సాత్వికుడు అంటే తగ్గించుకునేవాడు. సాత్వికం అంటే తగ్గింపు. నేను చాలామందికి ఏం పేర్లు పెట్టాను? సాత్విక అంతేనే కదా. సాత్విక్ అంటే ఎప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. ఇది మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఆయన నేను సాత్వికుడను అన్నాడు అంటే ఎంతగా తగ్గించుకున్నాడో మనకు అర్థం కావాలి. ఈరోజు సంఘంలో ఒకరంటే ఒకరు అమ్మయ్య జగడమాడని వాడును. ఇంకేంటిది అది? అమ్మో ఇది ధనాపేక్ష. ఎందుకట? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనవంతులగుటకు ఆశపడువారు చాలా భయంకరం. ఉన్నదాంతో తృప్తి ఉంది, బతకడానికి కావలసిన ధనం ఉండాలి తప్ప ఈరోజు మనుషులు ఎలా తయారయ్యారు? ఒక్కొక్కడు 100 కోట్ల బిల్డింగ్ అట, ఆస్తి వాడి పేరు మీద ఉంటుంది. ఈరోజు ప్రతి జిల్లాలో ఒక చర్చి కట్టుకున్నాను ఏమనాలి? ఎవరి పేరు? మనుషులేమో డబ్బులు ఇస్తున్నారు. మీరందరూ ఇంట్లో అమ్మి అన్ని వస్తువులన్నీ తీసుకుపోయి వాడికి ఇస్తే వాడు తన పేరు మీద తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఎవరిని? సంఘాన్ని. ఆలోచన చేయండి. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఒకరు దానిని నాశించి తమను తామే పొడుసుకు చచ్చిపోయారు తెలుసా? చరిత్ర చూడండి. ఇక్కడ కూడా అంతే. మన దగ్గర కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. లేకపోతే తమ్ముడే అన్నను చంపింది లేదా ఆస్తి కొరకు? అవునా కదా? మీరు ఆలోచన, పేరు చెప్పకూడదు. మెంటలై తిరుగుతున్నారు దేవుని పేరు మీద సంపాదించిన ఆస్తి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది భయంకరమైన సిస్టమ్. సంపూర్ణ మాన్యత అంటే ఏ విషయంలో తగ్గింపు కలిగి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తన పిల్లలను స్వాధీనపరుచుకొను ఏలువాడునై ఉండవలెనో. అంటే సంఘములోనికి రావాలంటే, సంఘ పెద్దగా పిలువబడాలంటే ఆయనకి ఎవరు ఉండాలి? తీతుపత్రిలోకి వెళ్తే విశ్వాసము కలిగిన 2 పిల్లలై ఉండాలి. ఆడోళ్ళైనా మగోళ్ళైనా 2 పిల్లలు విశ్వాసము కలిగి తండ్రికి లోబడే వాళ్ళు ఉండాలి. మళ్ళా అయ్యా తండ్రికి లోబడకపోతే 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఆ తండ్రికి అర్హత లేదు సంఘ పెద్ద కావడానికి. ఎవరికైనా కొడుకులుంటే మీ తండ్రి సంఘ పెద్ద కావాలంటే ముందు మీ తండ్రికి లోబడండి. మీరెంత పెద్ద గొప్ప విశ్వాసం కలిగినా ఏమంటారు? అర్థమైందా? ఇప్పుడు అన్నున్నాడు, ఒకడే కొడుకు, ఇన్ని గుణాలు ఉన్నాయి. ఆయనను చూస్తే ప్రతి ఒక్కడు దండం పెట్టాలనుకున్నా ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఆ పిల్లలు మళ్ళా బాప్తిసం తీసుకొని తండ్రికి సేవలో సహకరించాలి. ఏమ్మా 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు మీ నాన్న సంఘ పెద్ద కావాలి అంటే మీ చేతుల్లో ఉంది అమ్మా. అర్థమైందా? ఆలోచన చేయాలి మీరు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే మన సంఘంలో ఉన్నామా, మనం ఎక్కడున్నాము, మనం ఏ విధంగా ఉన్నామో, సంఘాన్ని పరిపాలించే దేవుడిచ్చిన ఆధిక్యతను, యేసుక్రీస్తు ఇచ్చిన ఆధిక్యతను అందుకొని మనము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు సంఘానికి అధ్యక్షులుగా, సంఘానికి పెద్దలుగా ఉండగలిగిన అర్హతను మనం కాపాడుకుంటున్నామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. తన ఇంటి వారిని ఎలా దేవుని సంఘమును ఎలా పాటించగలరు? ఆలోచన చేయండి.
అతడు గర్వాంతుడై ఆ, అపవాదికి కలిగిన శిక్షావిధికి ఆ, లోబడకుండునట్లు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఫస్ట్ రాగానే అబ్బా చాలా బాగున్నాడైనా డబ్బులు ఎక్కువిస్తాడు, అవునా కదా, మొత్తం పని బాగా చేస్తాడు అని వెంటనే వాడిని అధ్యక్ష పదవిలో పెట్టకూడదు. ఇప్పుడు మన సంఘాలకు అధ్యక్షులు ఎలా ఉన్నారు? మనం అంటే మనది కాదు, కాంట్రాక్టర్లు. ఎందుకంటే డబ్బు ఎక్కువిస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, లేదా లాయర్స్, అవునా కదా. ఇలాంటి వాళ్ళు సంఘానికి పెద్దలుగా ఉన్న సంఘాలు ఉన్నాయి. మరియు ఆ, అతడు నిందపాలై ఉమ్, అపవాది ఊరిలో పడిపోకుండునట్లు ఉమ్, సంగమునకు వెలుపడి వారి చేత ఆ, మంచి సాక్ష్యము పొందినవాడై మంచి సాక్ష్యము ఎవరి ద్వారా? సంఘపు లోపల ద్వారా కాదు, సంఘము బయటోళ్ళ ద్వారా మంచి సాక్ష్యం. మన దగ్గర మన సంఘపోడే సాక్ష్యం ఇవ్వడు, అవునా కదా. అది సంఘం కాదు. ఇక అందుకే ఒక మాట చెప్తుండాలి, పలానా ఆయన ఉన్నాడు, పౌలన్న అమ్మ మంచోడమ్మ అని సంఘంలో వాళ్ళు ఉండాలి, బయటోడు కూడా కనుక వాడు కూడా చెప్పాలి. ఉన్నామా? మిమ్మల్ని మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరే పరిశోధించే చూసుకోండి. అలాగుననే పరిచారకులు మానవులై ఉండి పరిచారకులు పోనీ ఎల్డర్స్ అని పిలువబడాలన్నా ఏమని ఉండాలి? తగ్గించుకునేవారు ఉండాలి. విమర్శకులను ఉమ్, మిగుల మధ్య పానాసక్తులను ఆ, దుర్లభమును అపేక్షించు వారై ఉండక ఉమ్, విశ్వాస మార్గమును అంతమైన మనస్సాక్షితో ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడవలను. తరువాత ఆ, వారు అనిందులైతే ఉమ్, పరిచారకులుగా ఉండవచ్చు. నిందలు లేని వారైతే, అనిందులు అంటే నిందలు లేనివారు అని అర్థం. అటువలే అటువలే అబ్బా పరిచర్య చేయు స్త్రీలను ఇక్కడికి వచ్చేది బాబు, ఇక్కడే ఉంది మహారహస్యం అంతా. పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై మాన్యులై, కొంచెము చెప్పని వారును బా ఏంటి అట, ఇక్కడే ఉంది క్యారెక్టర్ అంతా. కొండెములో పలానోళ్ళు ఇట్లా, పలానోళ్ళు అట్లా, పలానోళ్ళు ఇట్లా, పలానోళ్ళు. ఇది నంబర్ 1 క్యారెక్టర్ ఆఫ్ ద సంఘంలో ఉన్న స్త్రీలు. అది మానుకొండమ్మా అని చెప్తున్నాడు. నిదానము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులై ఉండి ఉమ్, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు ఉమ్, మంచి పదవిని సంపాదించుకొని ఉమ్. క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారై ఉండుడి. ఎవడికి భయపడాల్సిన అవసరం. ఇన్ని క్యారెక్టర్ ఉంటే ఎవడేమనుకుంటాడో, అవునా కదా. ఎందుకు? వాక్యం తెలిసిందనుకో, యూ షుడ్ బి బ్రేవ్. అంతగా ధైర్యం ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను అంటే టోటల్గా వాక్య సారాంశం తెలిసింది కాబట్టి ఎవడు అడిగినా ధైర్యంగా చెప్పగలము, వాడి నోరు మోహించగలము. అందుకే ఇలాంటి క్యారెక్టర్ నీలో ఉంటే నువ్వు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటావు. ఒకడికి భయపడాల్సిన పని లేదు, ఒకడికి. శీఘ్రముగా ఇక్కడి నుంచి మాట్లాడదాం. శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నాను. నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన యెడల బా ఇక్కడ దొరికింది నాకు పాయింట్. ఎందుకంటే తిమోతి దగ్గరికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ట్రై చేసినప్పుడు ఏమైందంటే ఆలస్యము చేసిన ఎడల అని ఒక మాట పడికాడు. అంటే ఆయన ఆలస్యం చేయడం మూలాన పత్రిక రాశాడు. ఒకవేళ పోయింటే మనకి దొరికేది కాదు, ముఖాముఖి చెప్పేవాడేమో. ఒక రకంగా ఆలోచిస్తే అంతే కదా. నేను నీ దగ్గరికి రావడానికి కుదరట్లేదు కనుక ఏం రాశాడు? తిమోతికి పత్రిక రాశాడు. ఆ రాసింది కాబట్టి రిటర్న్గా మనకి ఇప్పుడు ఉంది. అది దేవుని సంకల్పంలో ఒక భాగమే. ఆయన రాసి ఏమన్నాడంటే, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవునే. ఇప్పుడు మనం ఏం పెట్టాము? నేను చాలా చోట్ల ఏం పెట్టాను పేర్లు అంటే, జీవము గల దేవుని సంఘం. ఈ జీవము గల దేవుని సంఘం అంటే దేవుడు జీవము కలిగిన వాడు, అంటే ఆయన అన్ని పనులు చేసేవాడు. ఇప్పుడు జీవము గల దేవుని సంఘం అని బోర్డు పెట్టుకున్నావు అనుకో, నువ్వెలా ఉండాలి? జీవము కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఒకసారి కూర్చుంటాడా? కదలాలే. ఏముంటుంది?
కదలకపోతే కట్టె తెరిచిపోతాడు మనిషి. చచ్చిపోయినాడు కదలలేడు. అందుకే జీవము కలిగిన దేవుని సంఘములో జీవము కలిగిన దేవుని సంఘముగా అంటే బతికున్నోళ్ళలాగా మీరు కదిలే సంఘముగా. వీడికి రావడానికే కష్టం అంటే ఇంకా ఇది విని కదలడం ఒకటి అన్నాను అనుకో, నేనేం చేయలేను. అర్థమైందా లేదా? బయటికి పోదాం రండి సువార్త కంటే ఏమవుతాం. అందుకే సంఘము యొక్క అర్హతలు, సంఘం యొక్క విలువ. ఈ సంఘానికి విలువేంటిదో తెలుసా? ఈరోజు సంఘము తన విలువను కోల్పోయింది. ఒకసారి సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఏమున్నది? పేతురు చెరసాలలోంచి విడిపింపబడ్డాడు. ఇంకేమున్నది? పౌలు శీలలు ప్రార్థన చేస్తే ఆయన సంఘమే, అదొక సంఘమే కదా, వాళ్ళిద్దరు కలిస్తే సంఘమే కదా. చెరసాల బద్దలైపోయింది. మరి ఇప్పుడు పాట పాడుతున్నావు, పౌలు శీలలు ప్రార్థించగా. మరి నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరగట్లేదేంటి? అవునా కదా? సంఘం అంతా ప్రార్థన చేస్తే ఏం జరగట్లేదేంటి? ఎందుకంటే నీలో ఏకభావం లేదు, ఏక మనసు లేదు, స్వస్థత బుద్ధి లేదు, ఏమీ లేవు. కనుకనే ఈరోజు భారతదేశ సంఘమైనా ప్రపంచ సంఘం 10 నెలల నుంచి మణిపూర్ గురించి ప్రార్థన చేసి ఏమైంది? ఏమైందా? అవునా? ఇంకా దాడులు పెరిగిపోతున్నాయంటే మీలో ఈ బుద్ధి లేదు, ఈ క్యారెక్టర్ లేదు, ఏది సంఘం కాదు. అలా ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు సంఘ స్థాపకునికి ఏం చెప్పాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, నీ ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేవు. నువ్వేది మూస్తే అది మూస్తాను, నువ్వేది తెరిస్తే తెరుస్తాను. అలాంటి సంఘము మొదటి శతాబ్దపు. అందుకే ఆ సంఘం ప్రార్థన చేస్తే దేవాలయం అది చెరసాల నుండి పేతురు వచ్చేసాడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. ఒకప్పుడు దేవుని మాట విని అందరూ కేకలేయండిరా అంటే కేకలేశారు, అంతే. తిరిగారా అంటే తిరిగారు. ఎరికో గోడలు ఇప్పుడు. అవునా కదా? ఇటుక బిడ్డ కూడా రాత్రి లేస్తలేదు అంటే మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఇంతకు మీరు విశ్వాసంలో ఉన్నారా? మనం సంఘంగా ఉన్నామా? అవునా? ఆలోచన చేయగలిగితే వాట్ ఈజ్ అవర్ లెవెల్, ఇది మనం నిర్ణయించుకోవాలి. అందుకే చెప్తున్నాడు, నువ్వు వర్తింపవలను, అది నీకు తెలియవలనని నీకు రాయిచున్నాను. ఆ సంఘం సత్యము అంటే, సత్యం అంటే వాక్యం. ఈ వాక్యం మీద ఆధారపడి ఉండాలి. ఇంకా వేరే మనుషుల బోధలు, వేరే స్వస్థతలు, ఆరాధనలు, ఏ అద్భుతాలు, సూచక్రియలు సత్యము 66 పుస్తకాలలో ఉన్నదే సత్యము. కీర్తన 119, 160 వచనం రాయబడింది, నీ వాక్య సారాంశమే సత్యం. ఈ వాక్య సారాంశము సత్యం గనక ఇది మీకు ఇప్పుడు పనికి వస్తుంది. దీని ప్రకారంగా బతుకుండి చాలన్నాడు. కానీ ఇది మాకు వద్దు, ఇప్పుడు మాకు స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలా, ఇంటింటికి వెళ్ళి ఏదో తిరగాల, అవన్నీ లేవు. ఎందుకంటే ఇదే పౌలు అపోస్తల కార్యాలు ఆయన అద్భుతాలు సూచక్రియలు చేసి సంఘాన్ని కట్టి ఏం చెప్పి వెళ్ళాడో చూద్దాం. సంఘ క్షేమాభివృద్ధి కావాలి అంటే వాక్యమే గతి. అపోస్తల కార్యాలు 20:27 అంతయు దాచుకొనలేదు. అమ్మా, సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలా? ఈ వాక్యం చదువుకుంటే చాలు, వాక్య ప్రకారంగా బ్రతికితే చాలు. అంతేగాని రాబా షీబా రాబా అని మాటలు పలికో, లేకపోతే అద్భుతాలు సూచక్రియలు చేసో పలానా ఆయన ప్రార్థన చేస్తే సచ్చినోళ్ళు లేస్తున్నారని ఈడు ప్రసంగం చేస్తాడు. ఎవడి సాక్ష్యము నమ్మకండి, బైబిల్ సాక్ష్యాన్ని నమ్మండి. బైబిల్లో ఉన్న సాక్ష్యం గొప్పది. దేవుడు చేసిన క్రియలు, లేదా యేసుప్రభు అపోస్తలులు అవి చేసి సంఘాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు సంఘాన్ని దేనికి అప్పచెప్తున్నాడు? కృపా వాక్యానికి అప్పచెప్తున్నాడు. ఇది చూసినాం అనుకో, అపోస్తల కొరింథీ 12వ అధ్యాయానికి వెళ్ళిపోతాడు. అదిగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఇచ్చాడు కదా, ఒక్కొక్కరికి ఈ వరం ఆ వరం ఆ వరం అని దాన్ని తీసుకొస్తాడు. ఎవరైనా అవి ఇచ్చి సంఘాన్ని స్థిరపరిచాడు. ఇప్పుడు సంఘము స్థిరపరచబడింది కనుక మీకేం దిక్కు? మీ సంఘం క్షేమాభివృద్ధి కావాలంటే వాక్యమే దిక్కు.
అందుకే ప్రతి వారము మీకు వాక్యంలో ఉన్న లోతైన సంగతులు చెప్పి మిమ్మల్ని విశ్వాసంలో బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప నేను 2 అబద్ధాలు ఆడితే అవునా కదా ఇది నిండుతుంది. ఏమని? దేవుడు రాత్రి నాకు కల్లో కనబడ్డాడు, అవునా కదా, నా కుమారుడా సంఘంలో చాలా అద్భుతాలు చేయాలి, పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు అరటి పండు ఇచ్చి ప్రార్థన చేయి, వాళ్ళకు పిల్లలు పుడతారు నాకు చెప్పిండని చెప్తే ఎంతమంది? ఒక 2 ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటాను. మీరు నమ్మరు కదా. మళ్ళీ అవునా, 2 వచ్చి ప్రచారం చేస్తారు, అన్నకు రాత్రి కల్లో దేవుడు కనిపించాడట అని 2 చెప్పాలి. మరి చెప్పకపోతే కూడా ఎక్కువ మంది రారు కదా ప్రచారం చేయాలి. ఆ ఒక్కటి చెప్తే చాలా బాగుండేది, కానీ అది తప్పుడు సిద్ధాంతాలు కనుక అరటి పండిస్తే పిల్లలు పుట్టరు. తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ కడుపు బాగుందా లేదా, అవునా కదా, నీ సిస్టమ్ బాగుందా లేదా ఆలోచించి డాక్టర్ ఇచ్చిన సలహాను పాటిస్తే మీకు పండంటి పిల్లలు పుడతారు తప్ప పండు తింటే పిల్లలు పుట్టారు. ఇలాంటి బోధ చేశాను అనుకో, ఈయన దగ్గర ఏం మహిమలు లేవట, ఈయన దగ్గర ఏం వరాలు లేవట, ఎందుకు పోవాలి ఆడికి, ఫలానా దగ్గర ఉన్నాయి పోదాం. ఇది సంఘం కాదు, అర్థం చేయదు. ఇది జీవము గల దేవునే సంఘం కాదు, సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది అంటున్నాడు. ఓకే, ఇక్కడికి రా, మళ్ళా తిమోతికి రాము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది, నిరాక్షేపముగా శరీరుడుగా శరీరుడుగా అంటే శరీరధారిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన అంటే యేసుక్రీస్తు, దేవుడు కాదు. తీర్పు పొందాడు, ఆ రోజు కనబడ్డాడు. ఈ లోకానికి వచ్చిన రక్షకుడు, ఈయనే రక్షకుడు. దేవుడు చెప్పాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టమన్నాడు. పేరు పెట్టిన తర్వాత యేసే రక్షకుడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటింపబడ్డాడు. ఆనాటి సమాజంలో నమ్మబడ్డాడు. పైకి వెళ్ళిపోయి తేజోమయుడై పైకి వెళ్ళిపోయాడు. ఇది సంఘానికి ఉండవలసిన విశ్వాసము, సంఘానికి ఉండవలసిన ఎలిజిబిలిటీ, సంఘానికి ఉండవలసిన క్యారెక్టరు, వాట్ నాట్. ఇలాంటి సంఘముకు ఇదిగో ఈ వాక్యమే దిక్కు. అందుకే ఎప్పుడు చూసినా మీరు వాక్యం వినాలా, వాక్యం చదవాలా, వాక్య ప్రకారంగా బతకమంటుంది తప్ప మీకు శరీర అవసరాల గురించి, శరీర స్వస్థతల గురించి ఎన్నో దేవుడికి అవసరమైతే చేస్తాడు. ఏమ్మా, దేవుడికి అవసరమైతే నీకు ఏదైనా చేస్తాడు. ఎందుకంటే అవసరం ఉంటే, నువ్వు దేవునికి అవసరం అయితే తప్పకుండా నీ జీవితంలో మిరకిల్ జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. కాదంటలేదు. ఒకడు ప్రార్థన చేస్తే జరగవు, దేవుడే తప్పకుండా నీ మొర విని నీకు ఏది అవసరమో ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు కొందరు బాధపడ్డారు, పిల్లలు లేదని, అవునా కదా, అత్తల పోరాటం, కుటుంబ పోరాటం, నీ కన్నీటి ప్రార్థన విన్నాడు. అమ్మ ఏమంటావు, నీకు బిడ్డనిచ్చాడు, నీ కొడుకు నీకు వచ్చు. అది దేవుని కృప, ఆయన తెరవాలని. నేను రైట్ నా ఈ గర్భాన్ని తెరువు అంటే ఏమన్నట్టు తెలుసా, దేవుని నేను కమాండ్ చేసినట్టు. నాకు అంత పవరా? అవునా? అయ్యా నీకు ఇష్టమైతే ఆ గర్భాన్ని తెరువు తండ్రి, అదే మనం చేయవలసిన విజ్ఞాపన. ఇలాంటివన్నీ తెలుసుకొని ఇలా జీవము గల దేవుని సంఘముగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘముగా, నూతన యెరూషలేముగా, పరలోక రాజ్యముగా, పరలోక పట్టణంగా ఎంతమంది ఉండాలనుకున్నారో అంతమందికి స్వాగతం, సుస్వాగతం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ మీ ఇష్ట ప్రకారమే కన్నవాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఇష్ట ప్రకారము, మీ సంకల్ప ప్రకారము వచ్చిన మేము మీ సంకల్పాన్ని నెరవేర్చుటకై మా సమస్తాన్ని వదులుకొని మేమే మా శరీరముతో మీ సన్నిధికి వచ్చి దివారాత్రులు పాటుపడి మిమ్మల్ని మీ కుమారుడనేసు క్రీస్తును